హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? పొంగల్ హాలిడేస్లో చేసిన లైవ్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. లాంగ్ వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు మీరు కూడా, డైలీ రొటీన్ చేయమంటున్నారు, హోమ్ టూర్ చేయమంటున్నారు. అవన్నీ 10K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత చేద్దామన్నా. మినిమం 10K కాకపోయినా 5Kకి వచ్చాకైనా ట్రై చేద్దాం. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోలో గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాం. నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాను మమ్మీని చేయమని, మమ్మీ చేయట్లేదు. అయితే నేనే అన్న నేర్పించి నాకు, నేనే చేసుకుంటా అంటే ఇంకా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తుంటే ఇంకా ఇది చిన్న లాంగ్ వీడియోలో షూట్ చేసి పెడుతున్నాము. నాకైతే గులాబ్ జామున్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే మమ్మీ, స్టార్ట్ చేయ ఇంకా ప్రిపరేషన్. హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అయినంతసేపటికి మమ్మీ హాయ్ చెప్తున్నారు. ఎంతసేపటికి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే మనం జామున్స్ కోసం గులాబ్ జామున్స్ కోసం పిండిని అయితే మిక్స్ చేద్దాం. నువ్వు మిక్స్ చేస్తావా, నన్ను మిక్స్ చేయమంటావా? నేను చేయను, నేను చూస్తాను, నువ్వే చేయి. ఓకే, అయితే బాగా నేర్చుకో శ్రావణి. నెక్స్ట్ టైం మన ఫ్యామిలీ అందరికీ కూడా నువ్వే చేయాలి. వంపేసింది గైస్. నేను వంపితే అసలు మామూలుగా ఉండదు. ఇంకా చూస్తున్నావా? కొన్ని వాటర్ ఇలా వేసుకుంటూ ఇలా బాగా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే జామున్స్ అంత సాఫ్ట్గా వస్తాయి, సాఫ్ట్గా. బాగా చూస్తున్నావా? ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ. నాకైతే ఫ్రెండ్స్ గులాబ్ జామ్స్ చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఇంతకుముందు యాడ్ వచ్చింది కదా, గుండు గుండు గులాబ్ జామ్. అదే గుర్తొస్తుంది నాకు ఫస్ట్. ఎప్పుడు మనకు నచ్చిన సైజులో జామున్స్ అయితే ఇలాగ రౌండ్గా బౌల్స్ లాగా చేసుకోవాలి. అవి మాత్రం కంపల్సరీ నువ్వే చేద్దు. ఓకే శ్రావణి, ఇలాగ పిండిని అయితే బాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి చాలా. ఓకే, నెక్స్ట్ అప్పుడు మనకి జామున్స్ బాల్స్ చేసుకోవడానికి బాగా వస్తుంది. సరేనా? చేద్దామా? బాల్స్ స్టార్ట్ చేద్దామా? నువ్వు కూడా చేయాలి ఈసారి మరి బాల్స్. సరే ఖచ్చితంగా. అలా చేస్తేనే నీకు ట్రైల్ వస్తుంది బాగా నెక్స్ట్ టైం. పిండిని ఇంత సాఫ్ట్గా ఇలాగ ఎక్కువ మెనీ టైమ్స్ బాగా కలిపితే బాగా వస్తాయి జామున్స్. ఎప్పుడు సరే అలా చేయాలి. నేను కష్టం అనుకున్నా, ఈజీ అంటే ఈజీ, కష్టం అంటే కష్టం. నువ్వు లైక్ చేస్తావు కాబట్టి నీకు ఈజీగానే ఉంటుంది. చూడు, నెక్స్ట్ టైం ఓన్గా నువ్వే చేద్ది, కానీ నెక్స్ట్ నేను వీడియో తీస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు జామున్స్ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బాల్స్ చేయి. రీసెంట్గా హుక్ స్టెప్ బ్లూపర్ పెట్టాం కదా, అది 13K వ్యూస్కి వెళ్ళింది. 13K ఆర్ 15K అనుకుంటా. అండ్ దానికి 1K లైక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. 1K సబ్స్క్రైబర్స్ అండ్ 1K లైక్స్. అండ్ అదే ఫస్ట్ వీడియో 1K లైక్స్ రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సపోర్ట్. పొంగల్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? మూవీస్కి ఒకటి అయిపోయింది అప్పుడే. ఓ నైస్, కీప్ ఇట్ అప్. మనమే చేసాము ఫాస్ట్గా. అలా అయితే ఎలా ఫాస్ట్గా చేయాలి. నెక్స్ట్ పెద్ద జామున్స్.
ఇలా ఫాస్ట్గా ఎన్ని బాల్స్ కావాలితే అన్ని చేసేసుకోవచ్చు. నేనే చేసా. చిన్న సైజులో కావాలితే చిన్న సైజులో, పెద్ద సైజులో కావాలితే పెద్ద సైజులో చేసేసుకోవడమే. పిండి ఎలా మిక్స్ చేసాను చూసావా మంచిగా. ఫ్రెండ్స్, జామున్స్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మమ్మీ? ఓకే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలంట. తర్వాత ఈ జామున్స్ అందులో వేసి ఫ్రై చేసుకొని ఇవి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంట. నాకు తెలియదు, మమ్మీ చెప్పారు. మమ్మీ అయితే చేస్తున్నారు. చూద్దాం ఎలా వస్తాయో. నాకెంతో ఇష్టమైన గులాబ్ జామ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూడడం కాదు, మంచిగా నేర్చుకో. నెక్స్ట్ నుంచి నువ్వే చెయ్యాలని చెప్పాను కదా. పానీపూరిలో ఉన్నాయి చూడడానికి. ఎలా ఫ్రై అవుతుందో చూద్దాం రండి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వచ్చేస్తున్నాయి గోల్డెన్ కలర్లోకి గులాబ్ జామ్స్. ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసి సిరప్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ప్రాసెస్ ఈజీయే. ఓకేనా శ్రావణి? ఇలా సిరప్లో వేసుకున్న జామున్స్ని చల్లారిన తర్వాత టేస్ట్ చేసి తినేయడమే. గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ప్రాసెస్ చాలా కష్టం అనుకున్నాను, కానీ మమ్మీ చాలా సింపుల్గా చేసేసింది. నెక్స్ట్ టైం నుండి మనం కూడా చేద్దాం. అండ్ నా డ్యాన్స్ వీడియోస్ చూసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.